శ్రీ మహాగణాధిపతయే నమ. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, స్టిల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మంచి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, కానీ మనసులో ప్రశాంతత లేదు. ఎందుకు? మనిషి జీవితం అంతా ఒకటే వెతుకుతాడు, అదేంటయ్యా అంటే హ్యాపీనెస్. కానీ అది ఎందుకు దొరకదు? ఈరోజు చెప్పబోయే ఒక చిన్న కథ మీకు ఒక అవగాహన కలిగిస్తుంది. పూర్వకాలంలో ఒక వ్యాపారి ఉండేవాడు. హీ వాజ్ ఏ రిచ్ మర్చెంట్. కొంత డబ్బును ఒక పెద్ద మూటలో కట్టి దూర ప్రయాణానికి బయలుదేరాడు. అప్పట్లో బస్సులు లేవు, రైలు లేవు, నడకే ప్రయాణం. దారిలో ఎక్కడైనా సత్రం కనిపిస్తే అక్కడ విశ్రాంతి, దేవాలయం కనిపిస్తే అక్కడే నిద్ర. ఇలా ప్రయాణం ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక దొంగ అతన్ని గమనించాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బు ఎట్లాగైనా దొంగిలించాలి అని ఆలోచించాడు. నేరుగా దొంగతనం చేస్తే కుదరదు, అందుకే స్నేహితుడిలా నటించాడు, మాటలు కలిపాడు, నవ్వాడు, సహాయం చేశాడు. కొద్ది రోజుల్లో ఇద్దరు ప్రాణ స్నేహితుల్లాగా మారిపోయారు. కానీ ఒక రాత్రి ఇద్దరు ఒక సత్రంలోని గదిలో నిద్రపోతూ ఉన్నారు. వర్తకుడు మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ మాత్రం నిద్రపోలేదు. మెల్లగా లేచాడు, తలుపు మూసేశాడు, అంతా ఒకసారి చూశాడు. తర్వాత డబ్బు కోసం వెతకడం ప్రారంభించాడు. పెట్టెలు తెరిచాడు, సంచులు విప్పాడు, బట్టల మూటలు చూశాడు, ప్రతి మూల వెతికాడు. మళ్ళీ 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 వెతికాడు, కానీ డబ్బు కనిపించలేదు. ఈలోగా ఉదయం అయింది. ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అతనికి అర్థం కాలేదు, ఎంత వెతికినా డబ్బు కనిపించలేదు. చివరికి ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆతృతతో అడిగాడు, స్నేహితుడా, నిన్న రాత్రి నీ డబ్బు ఎక్కడ దాచావు? వర్తకుడు చిరునవ్వు నవ్వుతూ, నా డబ్బు ఎక్కడుందో తెలుసా? నీ దిండి కిందే అని చెప్పాడు. ఒక్క క్షణం దొంగకేమీ అర్థం కాలేదు. ఏమిటి, నా దిండి కింద? అవును. అతని కళ్ళలో ఆశ్చర్యం, ముఖంలో అయోమయం. అప్పుడు వర్తకుడు మెల్లగా నవ్వుతూ అన్నాడు, అవును, నాకు మొదటి రోజే నువ్వు దొంగవని అర్థమైంది. దొంగ ఎక్కడ వెతుకుతాడో నాకు తెలుసు. పెట్టెలు వెతుకుతాడు, సంచులు వెతుకుతాడు, గది మొత్తం వెతుకుతాడు, కానీ తన తల కింద ఉన్న దిండు మాత్రం ఎప్పుడూ వెతకడు. అందుకే ప్రతిరోజు నా డబ్బు మూటని నీ దిండు కిందే పెట్టేవాడిని అన్నాడు. నీకు దగ్గరలోనే ఉన్నది నీకు ఎప్పుడూ కనిపించదు, అదే నీ బలహీనత. ఇదే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కథ కేవలం వర్తకుడి కథ కాదు, ఇది మన కథ. మనము ఇలాగే చేస్తున్నాం. ఆనందం కోసం దేశాలు తిరుగుతుంటాం. కొత్త ఉద్యోగాలు, కొత్త కార్లు, కొత్త ఇళ్ళు, కొత్త ఫోన్లు, కొత్త సంబంధాలు, కొత్త విజయాలు. ఎవ్రీథింగ్ న్యూ, బట్ సేమ్ ఎంప్టీనెస్. ఎందుకు? ఎందుకంటే మన ఆనందం బయట లేదు, మన హృదయంలోనే ఉంది. అది తెలియక మనమే మన దిండు కింద ఉన్న సంపదను వదిలి ప్రపంచమంతా వెతుకుతున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు, లోపల సుఖాన్ని పొందినవాడే నిజమైన ఆనందవంతుడు. ఆత్మలో లభించే సుఖం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక విషయం గమనించండి, చిన్న శాంపుల్ లాంటిది ఇది. ప్రతిరోజు మనమందరం మంచి గాఢ నిద్రలోకి వెళ్తాం. ఆ సమయంలో డబ్బు గుర్తుండదు, పేరు గుర్తుండదు, సమస్యలు గుర్తుండవు. అంతెందుకు, మనల్ని మనమే గుర్తుపట్టలేం, మనమే గుర్తుండము. అయినా లేచిన తర్వాత ఈరోజు బాగా నిద్రపోయాను అంటాం. ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి కాదు, లోపల నుంచే. అది ఆత్మానందానికి చిన్న అనుభవం మాత్రమే. అయితే జ్ఞానస్థితిలో, సమాధిలో ఆ సుఖం ఎంత అపారంగా ఉంటుందో ఊహించండి. అందుకే విషయ సుఖాలు తగ్గాలి, మనస్సు ప్రశాంతం కావాలి, ఇంద్రియాలు అదుపులో ఉండాలి, కోరికలు తగ్గాలి. అప్పుడు ఆనందం బయట వెతకాల్సిన అవసరమే ఉండదు. ఈ రోజుల్లో ఒకరంటారు ప్రమోషన్ వస్తే హ్యాపీ, మరొకరంటారు ఓన్ హౌస్ ఉంటే హ్యాపీ, ఇంకొకరంటారు చిల్డ్రన్ సెటిల్ అయిపోతే హ్యాపీ, ఇంకా కొంతమంది అయితే
ఓ 1,00,000 ఉంటే చాలనుకుంటారు, 10 లక్షలు. ఒక బిజినెస్ ఉంటే చాలనుకుంటారు, ఒక సక్సెస్ కావాలనుకుంటారు. కానీ శాంతి మాత్రం రావడం లేదు. ఎందుకంటే బయట వస్తువులు సౌకర్యాన్ని ఇస్తాయి, కంఫర్ట్ ఇస్తాయి, కానీ ఆనందాన్ని ఇవ్వట్లేదు. జాయ్ కమ్స్ ఫ్రమ్ వితిన్. అందుకే రోజుకు కొద్దిసేపు అయినా నిశ్శబ్దంగా కూర్చోండి, భగవన్నామం జపించండి, ధ్యానం చేయండి, మనసును లోపలికి తిప్పండి. అప్పుడు మీరు వెతుకుతున్న ఆనందం మీ హృదయంలోనే తెలుస్తుంది. దొంగ తన దిండు కింద ఉన్న ధనాన్ని వెతకలేదు. మనం కూడా మన హృదయంలో ఉన్న ఆనందాన్ని వెతకడం లేదు. అదే ఈ కథ చెప్పే శాశ్వతమైనటువంటి సత్యం. ఈ అమూల్యమైన మానవ జన్మ ఎప్పటికీ ఉండదు. మృత్యు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడే, ఈ క్షణమే మన జీవితాన్ని మార్చుకుందాం. మనస్సును నిర్మలం చేసుకుందాం. కోరికలను తగ్గించుకోవడం, సద్గురుని ఆశ్రయించడం, భగవంతుణ్ణి స్మరించడం. అప్పుడు మన హృదయంలో దాగి ఉన్న అఖండ ఆనందాన్ని అనుభవిస్తాం. రిమెంబర్, రియల్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, రియల్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్ యూ. పరిపూర్ణమైన సుఖం బయట లేదు, అది మన హృదయంలోనే ఉంది. మనస్సును నిర్మలం చేసి అంతర్ముఖులైతే ఆ అఖండ ఆనందాన్ని అనుభవించగలం.